చాలా చాలా సంవత్సరాల నుంచి అందరికీ ఒక అవగాహన లేమేంటంటే, మనం కాదు బయట వాళ్ళకి అందరికీ కూడా సింగర్స్ కూడా చాలా రాయల్టీ వచ్చేస్తుంది, లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయని అనుకునేవాళ్ళు. 2012 వరకు ఆ లా రాలేదు, 2012 నుంచి వచ్చింది. ఇప్పుడిప్పుడే కలెక్ట్ చేయడం మొదలెడుతున్నాం మనం. అది గవర్నమెంట్ పాస్ చేసినటువంటి లా. సో దానికి సంబంధించిన వివరాలన్నీ ఆయన చెప్పారు. మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ అడగొచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అది యూనిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మెంబర్ కాకుండా ఎవరు దీన్ని అడగడానికి వీల్లేదు, వాళ్ళకి అధికారం ఉండదన్నమాట. ఇస్రాలో మెంబర్ కావాలి. ఒకవేళ కాదలుచుకోలేదు, మేము టైం తీసుకుంటాం అనుకునే పక్షంలో వాళ్ళ తాలూకు ఫండ్ పక్కన పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆయన క్వశ్చన్ అడుగుతాను మీతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని. ఒకవేళ ఎవరన్నా ఆర్టిస్టులు డిసీజ్డ్ చనిపోయి ఉన్నా సరే, వాళ్ళ తాలూకి తదనంతరం ఉన్నవాళ్ళు కూడా ఆ పాటల రాయల్టీని అడిగేటటువంటి అధికారం వాళ్ళకు కూడా ఉన్నది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది టాండన్ చెప్తారు మీకు. సో ఇది కేవలం ఐకమత్యానికి సంబంధించింది. ఎందుకంటే ఐపీఆర్ఎస్ అనే ఒక సంస్థ చాలా రోజులుగా పనిచేస్తోంది. ఆ మధ్యలో కొన్నాళ్ళది ఆల్మోస్ట్ డిఫంక్ట్ అయింది. మళ్ళీ కొంతమంది పెద్దలు వచ్చి దాన్ని మళ్ళీ పట్టాల మీద పెట్టారు. నిర్మాతల రైట్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేబుల్స్కి ఇచ్చేస్తున్నారు, క్యాసెట్ కంపెనీస్కి, వాటికి వీటికి. సో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రాయల్టీకి అర్హులే. వాళ్ళు టోటల్గా వాళ్ళకి ఇచ్చేసి మాకు రాయల్టీ అక్కర్లేదు, మేము లంసంగా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు అడగరు. పోతే మొదటి నుంచి కూడా హక్కులు ఎవరికి ఉన్నాయంటే లిరిక్ రైటర్కి, నిర్మాతకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఈ ముగ్గురికి మాత్రమే ఉన్నాయి. దాన్ని వసూలు చేసి అందరికీ పంచుతున్నటువంటి యంత్రాంగం ఐపీఆర్ఎస్, కాపీరైట్ సొసైటీ ఆఫ్ ఇండియా. అప్పటి మొట్టమొదటి సంస్థ అది ఈ ముగ్గురికి సంబంధించింది. కానీ దాంట్లో ఎప్పుడు కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్కి లేదు. ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ లతా మంగేష్కర్ ఇస్ ఇట్ హూ వాజ్ కలెక్టింగ్ రాయల్టీ రైట్ ఫ్రమ్ డే వన్. బికాజ్ ఆవిడ కండిషనల్గా అది ఆవిడ అగ్రిమెంట్లోనే ప్రొడ్యూసర్స్తో సైన్ చేసుకున్నది అనమాట. సీటకి అబౌట్ ఎస్ ప్లస్ రాయల్టీ. అంటే ఆవిడ కాంట్రాక్ట్లో ఎలా చేసేదంటే, నా మొత్తం పేమెంట్ ఏమిటంటే నేను ఒక పాటకు తీసుకుంటున్న పారితోషికం ప్లస్ పాట మీద నాకు రావాల్సిన రాయల్టీ అని కండిషనల్గా పెట్టారు. కాబట్టి ఆవిడ మహాగాయని, గొప్ప సామ్రాజ్ఞి, అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా నిజం చెప్పాలంటే ధైర్యం లేదు, ఎవరు అడగడానికి. ఏదో అసలు మనకి అడిగితే అవకాశాలు ఇవ్వరేమో అనే పరిస్థితి ఇప్పుడు కూడా అది జరుగుతుంది. దట్స్ వాట్ ఆఫ్ లేట్ హ్యాడ్ హ్యాపెండ్. యాక్చువల్లీ స్పీకింగ్, some of the singers were not given any opportunities at all. If you are not going to sing, so we will employ somebody else. Unless you write on the dot that we don't ask for the royalty, we don't give you an opportunity. This was prevailing not only in Bombay, in everywhere. Most of you must have signed. Even I have signed a lot of these things. But even if you sign now, we fought for it and it is null and void. మీరు సంతకం చేసినా సరే ఇప్పుడు దానికి వాల్యూ లేదనమాట. బికాస్ పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు కాబట్టి మీరు అవతల వాళ్ళతో ఎందుకు శత్రుత్వం అనుకుని మీరు సంతకం పెట్టినండి, ఏం ప్రాబ్లం లేదు. అది కేవలం కాగితం ముక్కే. దానివల్ల ఎవరికి ఏమీ అదే లీగల్గా అటాచ్మెంట్ అనేటటువంటిది లేనే లేదు. లీగాలిటీ ఈజ్ ది బిల్ పాస్డ్ బై పార్లమెంట్ దట్ సింగర్స్ ఆల్సో షుడ్ గెట్ రాయల్టీ. ఇది మిగతా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటిది కానే కాదు. మిగతా వాళ్ళకు వచ్చే రాయల్టీలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి. కాకపోతే ఇండివిజువల్గా ఎవరు వెళ్ళి ఆయన అన్నట్టుగా కలెక్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఒక సంస్థ కావాలి. నౌ ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్ టు టాండన్ జీ సో దట్ ఐ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. Mr. Tandon, yeah. So you have collected 51 lakhs, distributed 51 lakhs, keeping some funds aside for the machinery to run or what expenses or whatever it is.
And what basis you are distributing to the singers? How do you calculate which song is being played and how much each singer gets out of that? What is the calculation for that? Yeah. It's again, very transparent and very legal. What we collect is we collect based on our tariff cards. There are 22 tariff cards that are existing today, which is available on our website, www.isracopyright.com. Anyone can access it. Now, these 22 means if a person wants to play a song of a singer in a hotel, what he needs to pay, in a restaurant, what he needs to pay, in a shop, what he needs to pay, an airline or a sporting event, how much he needs to pay, or a sporting event. So like a sporting event, what we ask them is a mere beggarly figure of 1 rupee 60 paisa per seating capacity of that stadium. So suppose if it's a Chinnaswamy Stadium and has a capacity of 30,000, all it needs to pay us is 18,000 rupees for that match. 1 rupee something means not 18,000, more than 30,000, isn't it? 1 lakh. 30,000 into 30,000 into 1 plus rupee. 48,000 rupees. Yeah. So that is which is peanuts. Which is peanuts, absolutely. So since we are a startup, is the first thing, people are getting used to it, everything. So we are just now, the first thing is respect the right of the singer. My question was along with this. I'm coming with this. Oh, thank you. Go ahead. So we collect this money. When we collect this money, the person who is paying this money then sends us the list of the song that he has played in that event. Suppose he's played 8 songs. Then this money will be distributed only to the singers of those 8 songs. So if your song is not played, you will not get that royalty. So only if your song is played, you will get royalties. Otherwise, you will not get royalty. It is very simple. You mean this 34,000 or whatever Yes. it is, distributed accordingly to the song, according to the 8 songs, List. and who are the singers of that song. That's right. That's it. Absolutely. Distributed equally according to that ratio. Yeah, whether if it is a solo, it will go to single. If it's a duet, it gets half-half. It's a triplet, then it goes 1/3. So that's how it's distributed. And that's where I said earlier, the main money of all the singers will come in from the place which is, I said, the 4 things. The radio, the television, because the sporting events will play only a certain kind of songs. They are not going to play Lata Mangeshkar songs. Not all genres of songs are played. Yeah. In sport events generally, That's fast right. numbers or whatever it is. Right. That's what I said. No, some sporty number, something must be there. Hum Bharat hain, or what is something like that. So, Chak De India, yeah. So, or Maro Maro. So, such songs will be played. So, obviously, it's very disrespectful and very embarrassing for me to see that seniors, I give them some terrible checks, which is very, very embarrassing for me. But that's the law again, we can't help it. They are all there and they are supporting it. So, And with a comma, sorry to interfere. So unless the radios and television stations that's it. pray properly, then only whether he's a senior singer or senior songstress or whatever it is, they will get really a lump sum amount. Otherwise, this is a very paltry thing, but we have started somewhere, first of all. That's it. We are still asking the radio people and all FM stations are... Sir, one question, because it is passed by the government. Is Doordarshan or All India Radio paying the royalty to us? A good point, because I just had a meeting with the minister last Tuesday, and on this issue, and that's closed now. So we should soon be able to see royalties coming in from Prasar Bharati, which is Excellent, and that's the That's start. a big thing. Because my
My objective was to first see ఎలాబొరేటెడ్గా కూడా ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉంటే సింగర్ సైడ్ నుంచి కూడా మీరు అడగొచ్చు. అండ్ ది యూజువల్ క్వశ్చన్ దే ఆస్క్ ఈజ్, ఇఫ్ వీ డోంట్ బికమ్ ఎ మెంబర్, ఆర్ వీ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ది రాయల్టీ? if you don't become a member, then collect your own royalty. That's as simple as that. One. Number two, even if you don't collect, even if you don't become a member, the user who is there would have inadvertently paid us, and he would give the list. So your money will be lying with us. But we are not as commercial people are, and we are not the music companies, in other words, who keep the money. So we keep the money for 3 years reserved as per law. Our office tries to get in touch with you, to each singer, saying that you please become a member, your money is lying, the way that we have done for you, all of the singers, the Telugu singers here. Some of them have money is lying. So we approach them and try to become members. But still, if you do not want to become a member, it's totally your fundamental right. You can go and collect it on your own. But there is no guarantee, because 99% of the cases, your monies would always be paid over to the ISRA only. Nobody is going to entertain you. And to throw some more light on that, even if they don't become a member after 3 years, according to the stipulation or the act, will that be distributed among the other singers who are legally members of ISRA? I'll send them a thank you note. And after 3 years, that money goes into the benevolent fund of the artists of the country. దట్స్ వండర్ఫుల్. దట్ ఈస్ ఏ వెరీ, అది చాలా మ్యాగ్నానిమస్ డెసిషన్ తీసుకున్నది. ఈ మిగతా సింగర్లందరికీ పనిచేస్తామని అనకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సింగర్స్ కోసమని మెంబర్స్ కాని వాళ్ళకి సంబంధించిన ఆ డబ్బును పక్కన పెట్టి ఆ బెనవలెంట్ ఫండ్లో చేర్చడం జరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ఇట్. ఇంకేమన్నా? And just fund to take care of our artists who are no more working, who are no more there even for their families and so on and so forth. So we have now in the pipeline something of a benevolent fund, something of an LIC for all the members, life insurance policies. So some things where the life of a singer is taken care of even after his heydays. Because after some days of your popularity, there is always a drown. And in the drown, nobody is there. That's where ISRA wants to be, to help you sustain your at least nominal lifestyle, if not the lifestyle that you used to be having. So that's another one in the pipeline. Mr. Tandon, this policy of insurance to all the members? Yes, that's what we are talking to the government of India. ఎలాబొరేట్గా ఇంగ్లీష్లో చెప్పారు. దాన్ని సూక్ష్మంగా తెలుగులో నేను కూడా తర్జుమా చేసి చెప్పాను. ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే సింగర్స్ కానీ ప్రెస్ కానీ మీరు అడిగితే వీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇందులో అర్థం కానిది ఏం లేదు, అంతా చాలా సింపుల్గా ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. దాన్ని ఇంకా లలితంగా నేను సూక్ష్మంగా తెలుగులో కూడా చెప్పాను మీ అందరితోటి. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా వేరే అనుమానాలు ఉంటే, ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ ది ప్రెస్ హ్యాస్ some more doubts, or if you want some details of any aspect which you couldn't understand, you are entitled to ask. మీరు ఎవరైనా సరే అడగొచ్చు, ప్రశ్న అడగండి. ఇది కేవలం మేమేదో ఇస్రా పెట్టాం పబ్లిసిటీ చేయడం కోసం చేయడం కాదండి ఇది. You see, take my case. This is the 53rd year of my career. ఇప్పుడు నాకు రాయల్టీ వస్తుందో రాదో దాని గురించి నేను ఆలోచించట్లేదు. నిజంగా రాయల్టీ కనుక వచ్చుంటే నేను 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యి ఉండొచ్చు. I should have. I have not retired, Now I have not got yet 1 rupee royalty until now. సినిమా పాటలకు సంబంధించి నాకు 1 రూపాయి కూడా ఇంతవరకు రాయల్టీ రాలేదండి. ఇక మీదట వస్తుందనే ఇంకా మీకు కావాలనేది. దిస్ ఈజ్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ సింగర్. అది కడుపు నిండిన వాడి కోసం మాత్రమే కాదు. 10 పాటలు పాడిన వాళ్ళు ఉంటారు,
11వ పాట నుంచి అవకాశం రాకపోవచ్చు. ఈ 10 పాటలు ఎక్కడ ప్లే చేసినా సరే దాని తాలూకు ఏదో ఒకటి డెఫినెట్గా ఒక ప్రావిడెంట్ ఫండ్ లాగానో ఒక పెన్షన్ లాగానో మీకు ప్రతి సంవత్సరంలో వాట్ ఈస్ ది పీరియాడికల్ డిస్ట్రిబ్యూషన్ దిస్ థింగ్ ఎవ్రీ 3 months వన్స్ ఇన్ అన్ ఇయర్ లేటర్ అది క్వార్టర్లీగా కూడా వస్తుందన్నమాట. మెయిన్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఒక పాటకు సంబంధించినంత వరకు సింగర్స్కి ఇన్నాళ్ళుగా లేనటువంటి ఒక హక్కును తీసుకురావాలని అందరూ కలిసి ప్రభుత్వాన్ని నివేదించినప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే ఈ యాక్ట్లన్నీ కూడా ప్రభుత్వమే కదా చేయాలి, పార్లమెంట్లోనే రావాలి. ఇంతకుముందు ఐపీఆర్ఎస్ అనేటటువంటిది మ్యూజిక్ డైరెక్టర్లకి సాహిత్యం రాసేటటువంటి రైటర్స్కి కూడా వీటికి భాగస్వామ్యం ఉందని పార్లమెంట్లో బిల్లు వచ్చింది. ఆ తర్వాత ఇన్నాళ్ల తర్వాత సింగర్స్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని ఒక లా తీసుకొచ్చారు. కాబట్టి ఈ లా వల్ల మిగతా గాయనీ గాయకులకు వచ్చే లాభం ఏమిటి, అది ఎలా పొందుతారు అనేటటువంటి వివరాలను తెలియజేయడం కోసమని ఇందులో అందరినీ భాగస్వాములు కావాలని పిలుస్తున్నారు. మిమ్మల్ని అందరినీ పిలిచి మీ దగ్గర నుంచి ఏదో మెంబర్షిప్ వసూలు చేసేసుకొని వెనకాతలు వేసుకుంటామని కాదు. ఒక యంత్రాంగం నడవాలంటే ఎట్లా కష్టం కదా. ఇప్పుడు ఆయన బికాజ్ హీ హ్యాస్ గాన్ టు బ్రెజిల్, హీ హ్యాస్ గాన్ టు ఫ్రాన్స్, హీ హ్యాస్ గోయింగ్ అండ్ ప్రతి చోట కూడా మన పాటలు ఎక్కడెక్కడ ప్లే చేస్తున్నారో దానికి సంబంధించిన రాయల్టీ మనకు రావాలి అంటే మనం ఒకళ్ళని గమనిస్తున్నాం అని వాళ్ళకు తెలియాలి ముందు. చాలామందికి కాపీ రైట్ యాక్ట్ అనేది ఎలా అయిపోయిందంటే కాపీయింగ్ ఈజ్ అవర్ యాక్ట్ అలా తయారైపోయింది. సో ఎవరు దానికి మర్యాద ఇవ్వడం అనేటటువంటి జరగట్లేదు అనమాట. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేటటువంటిది దానికి సంబంధించినంత, ఎందుకంటే ప్రపంచంలో అందరికీ 2 కళ్ళు 2 చేతులు 1 ముక్కు 2 కాళ్ళు అన్నీ ఉంటాయి. బట్ ఆర్టిస్ట్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ సింగర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ కంపోజర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ లిరిసిస్ట్. అది ఒక ప్రత్యేకమైనటువంటిది. దానికి కారణం మీరు భగవంతుడు అనండి, మీ జీన్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికి సంబంధించినంత వరకు మనకు ఒక అధికారం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ పాట తాలూకు మిగతా ప్రతిఫలాన్ని అవతల వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు మాకు కొంచెం ఇవ్వండి బాబు, మా బొచ్చులో కాస్త వేయండి అని అడుగుతున్నాం అంతే. సింప్లీ స్పీకింగ్, వీఆర్ బెగ్గింగ్ ఫర్ ఆర్మ్స్ నౌ. దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్ ఐఎమ్ ఆస్కింగ్, సేయింగ్ టు యూ. సీ వీ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రైట్ ఇన్ ఏ సాంగ్. మాకు కొంచెం అందులో ఇస్తే మేమందరం కూడా ఏదో వాళ్ళకి సంబంధించి, ఇప్పుడు నేను 50 ఏళ్ళుగా పాడుతున్నాను కాబట్టి ఐ కెనాట్ గెట్ ఫర్ ది పాస్ట్ 50 years ఐ కెనాట్ క్లెయిమ్ దట్ వాట్ ఐ హ్యావ్ సంగ్. నేను పాడిన పాటలన్నిటికీ కూడా ఎక్కడెక్కడ ప్లే చేశారో నేను తీసుకొస్తాను రికార్డులు అంటే కుదిరే పని కాదు. ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ 2012, అదే పాడి ఉండొచ్చును, బట్ ఆ పాటలు ప్లే చేయగలిగి ఉండాలి. ఎక్కడెక్కడ రేడియో స్టేషన్లో, టెలివిజన్లో, మిగతా ఆయన చెప్పినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగే చోట, జిమ్స్లో కూడా ప్లే చేస్తారు. ఇది కాకుండా మనకి సెల్ ఫోన్స్ అసలు కాలర్స్ ఇవి ఎన్ని ఉన్నాయి పాటలన్నీ కూడా. దెర్ ఆర్ సో మెనీ సైట్స్, ప్రతి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవడం కోసం పాటలు మనమే చేసుకుంటాం, అందులో వింటుంటాం, చూస్తుంటాం. వీటన్నిటిలో కూడా మనకు కాస్త భాగస్వామ్యం రావాలి. అది మన ఇంట్లో కూర్చొని మనకు రాలేదంటే ఎలా? దానికన్నా ఒక రిప్రజెంటేషన్, ఒక సంస్థ, ఆ సంస్థకు ఇంధనం కావాలి. కాబట్టి మనం అందరం అందులో మెంబర్లు కావాలి. లైక్ వాట్ వీఆర్ పేయింగ్ ఫర్ అవర్ మ్యూజిషియన్స్ అసోసియేషన్. సో ఇఫ్ ఏ మ్యూజిషియన్కి ఎవరికైనా పాట పాడిన తర్వాత మీకు రావాల్సినటువంటి పారితోషికం రాకపోతే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టాప్ ది రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆల్సో. ఆ యాక్ట్ అలా ఉంది. అలాగా ఎనీబడి, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇఫ్ హీ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ హిజ్ వర్క్, హీ కెన్ గో అండ్ స్టాప్ ది రిలీజ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే బికాస్ ఆ అసోసియేషన్ అన్నిటికీ కూడా రైట్స్ ఉన్నాయి. కాబట్టి అసోసియేషన్ ఈజ్ ది బెస్ట్ వర్డ్ ఐఎమ్ టాకింగ్. మనం అందరం కలివిడిగా ఉంటే అడగడానికి మనకి ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట. ఇండివిజువల్గా వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడని కలెక్ట్ చేయలేం కదా. సో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ప్లీజ్ ఆస్క్. Yeah, it's a question to Sanjay ji. You have told that the royalty will be paid for the deceased singers. Yeah. I have a question for you. Oh, question. I thought first let me ask you to please speak some few words No, and then ask me questions. On our behalf, Guruji has Please. spoken. Yeah, okay. My question is, I'm also a member of IPRS. As far as IPRS is concerned, I know that there is a 50% for music company, 25% for lyric writer, and 25% for music director. How is this share distributed to the singer?
Yes, this is exactly what I was telling earlier. That the Copyright Act has said very clearly that what is a composer and a songwriter doing? He is creating a song. So there is a melody, which is the composer is is the owner, and there is a writing, which is a lyric writer is the owner. And therefore, that is a separate thing. That's a separate royalty. That's a separate glass. Singer is a separate glass. Now, in this glass, where the composer and a composer and lyric writer are there together, you have decided that it should be 50, 25, and 25. So that's your prerogative. It's okay. You can make it 25 to somebody else also. As far as singer is concerned, the law has said that it should be only paid to the singer. So the royalty, whatever, but that is a separate royalty. So tomorrow, all these people who pay, say for example, this stadium guys, event owners, if they start, they're paying us, they're paying IPRS also. They cannot say that, oh, we have paid IPRS 100 rupees, now you take it from them. And for your information, singers, they don't get We are not claiming, singers are not claiming From any IPRS. share, and we do not intend to claim any share, because we are not creators of music or of the words. Behind the scene, what we may do is a different matter. But officially, we are not composers, we are not lyric writers. So we do not claim anything for being a composer or a songwriter. So there is no share that we are asking. There is a very popular misconception going on that, you know, this singer's royalty has started, now our royalty will go down. No, that is not the case. If IPRS brings Watch down... this is a very important point. Yeah. Please listen to this. If IPRS brings down its royalties, that's yours and IPRS's between. That's not because of us. There is a user from whom both of us have to collect. That is IPRS and ISRA. Under law, both the organizations have to collect as per the tariff cards. As I told you, our tariff card is available on the internet, which are 22 tariff cards. We, as a board of directors of ISRA, have decided हमको इतना ही चाहिए. We want 1 rupee 60 paisa. Tomorrow, suppose we want 10 rupees. We can make it 10 rupees. So we do that regularly to see the reasonableness, the demand supply. We don't want to squeeze the public also. So same thing is with IPRS. Now if IPRS wants to bring down its rate, say from 10 rupees to 1 rupee, and therefore your royalties will be coming down, that does not mean that the money here has increased and therefore it has come from you only. Yeah, so that is the clarification, that both the bodies are working independently. There is nothing, no clash between them, practically also and law-wise also. It's just some misconception of this type which goes around in the market, which create a lot of confusion. Are there who says, no, we are not going to do whatever you like. Singing community. We have everyone, right from north to south and east to west, the who's who really matter as far as where the music that is being played. Of course, others are most welcome to join in. So we are encouraging people to join in as much as they like, because this is a one-way traffic. No, there's a one-way traffic. All you need to do to become a member of ISRA is that you need to sing one recorded song, which is publicized, which is publicly released, one song. There's a membership form, which is very easy, which is accessible on the internet again. You can download it, fill it, and courier it to us. And that's it. That's the requirement of membership. It's as simple as that. So that's it. We are 410, but yes, as I was saying,
It includes everyone, the who's who of the South, the who's who of the West, the who's who of the East and the North. So we have Hansraj Hans there, and then we have Usha Uttubji in the East, SPB sir, Yeshudha sir, everyone from South, and there it is Sonu and Lataji and everyone. So everyone is there who really matters to start the fight with this. Because if we go to a radio station, the radio station will say, oh, so Lataji is not your member, so we play only Lataji's song. Okay. So therefore, everybody whose songs, these four Malay people, Malaiwala people play, they are all members. So I'm not bothered. The upcoming people, of course, will get benefited freely, because even if they join late, doesn't matter. What is the fee for the membership? Today we have kept it very, very low, which is 2,000 rupees. And that's again, as I said, the one-way traffic. This is all you pay in your lifetime. After that, only I'll pay you. So there is nothing after that. So ISRA will be the only one who will be paying you the checks every year. You don't have to pay us anything. Film, no any repertoire, whether it's ghazals or whether it's devotional, anything. Sufi, whatever. Even folk, even classical. Because classical may not be, I many times hear that classical music is out of copyright. Okay, that's right. But the words used by you is classical music, not classical performance. Singer is still alive, no? So he is performing, his expression is performing. So his performance is covered. The music may not. Tyagaraja must have done it. But if you are singing it, you are entitled for, and if your recorded song, that classical song of yours, is then played by radio, then radio station has to pay ISRA. No, but for that, they must have taken permission from IPRS. That's it, you No, know. then. It cannot be that they have not taken permission. That's one I can tell you for sure. Because they're business people. They don't want it to be, they don't mess around. They would have paid the music company. So if music company is getting, then IPRS has to take it from the music company, no? On your behalf. IPRS should fight. Where is my 50% share? You said 50, 25, 25. So 50 they have taken, no? Your 25, 25 should come to IPRS. So ask IPRS to fight for that. You cannot fight individually. Even they charge. ఇప్పుడు స్మ్యూల్లో పాడేవాళ్ళు ఎవరు కడుతున్నారు డబ్బులు? మీరు స్మ్యూల్కి కడుతున్నారు, స్మ్యూల్ ఐపీఆర్ఎస్కి కట్టాలి. అది ఇంపార్టెంట్. అదే దానికనే ఇక్కడ ఈ సభ. See, the music director is losing twice, but the music director and its body is keeping quiet. Now that's not the problem of ISRA or the singer. No, we have a point there. Because the point here is, first, to make the cover version, you're saying that Smule or whatever this is. నాన్నగారి పేరుతో, తండ్రి గారి పేరుతో, అన్నో ఎవరో ఒకరు వాళ్ళ పేరుతో మీరు మెంబర్ అయితేనే మీకు వాళ్ళ పేరుతో వచ్చేటటువంటిది 2012 తర్వాత వారి పాటలు ఎక్కడ పాడబడ్డా ఎక్కడ జరిగినా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం మీ ఆ లీగల్ హెయిర్స్కి తప్పకుండా వస్తుంది. అండ్ రెండోది ఒకటి ఉంది, వాళ్ళు మీరు లీగల్ హెయిర్స్ని ప్రూవ్ చేసుకోవాలి కూడా. దట్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఎనీబడి అండ్ సే దట్ ఐఎమ్ హిజ్ థర్డ్ కజిన్ ఆర్ వేలువిడ్చిన మేనమావ. అంటే అంతకుముందు నా సాంగ్స్ ఏవైతే బ్రాడ్కాస్ట్ అయ్యాయో, టెలికాస్ట్ అయ్యాయో, వాటికి సంబంధించిన రాయల్టీస్ ఏవి నాకు రాలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్లకు ఎంతో కొంత రాయల్టీ డెఫినెట్గా వస్తుంది. అది చాలా ఎక్కువ కంపేర్ టు మనం ఏదైతే ఫీజు ఇప్పుడు నామినల్గా 2000 ఏదైతే కడుతున్నామో దానికన్నా చాలా ఎక్కువ. అండ్ డెఫినెట్గా అది ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, అది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, మనం పాడడానికి ఒక స్ఫూర్తి అవుతుంది. డెఫినెట్గా ఎవ్వరు మిస్ అవ్వకుండా, ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి ఇన్ఫామ్ చేసి,
ఇంకేదైనా సిస్టమ్ అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇంకెవరైనా అంటే సపోజ్ రాయల్టీస్ మీ దగ్గర మిగిలిపోయి ఉంటాయి. మీ తెలుగులో చెప్పండి, నేను యా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర రాయల్టీస్ మిగిలిపోయి ఉంటాయి, మీరు వాటిని పంచకుండా ఉన్నటువంటి రాయల్టీస్ ఏదైనా ఉంటే అది ఎవరు పాడారో తెలుసుకొని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు మెంబర్ అవ్వండి అని చెప్పే సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుంది. మెంబర్ ఇసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే పాడిన వాళ్ళ తాలూకు రాయల్టీ ఇసి యువర్ మనీ ఈజ్ హియర్, యూ బికమ్ ఎ మెంబర్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ మీటింగ్. యూ హ్యావ్ టు బికమ్ ఎ మెంబర్ టు యాజ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడ ఏదన్నా ఒక పాట ప్లే చేసినప్పుడు సీటుకి సంబంధించి ₹60 ఇమ్మని ప్లే చేస్తున్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎలా జరుగుతుంది అంటే, మెంబర్లు అయిన తర్వాత వాళ్ళ ప్రేయర్ ప్రకారం ఎవరు ప్లే చేస్తున్నారో ఏ ఏ పాటలు ప్లే చేసామనేటటువంటిది వాళ్ళ ఇస్రాకు తెలియజేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం చూసి మిగతా వాళ్ళకి పంచడం జరుగుతుంది అన్నమాట. ఇది ధర్మ సూక్ష్మం, ఎందుకంటే పెద్ద ఇబ్బందికరమైనది ఏదీ లేదు. ఒకవేళ గతంలో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ తాలూకు సంతతి లీగల్ హెయిర్స్, లా ప్రకారం వాళ్ళ లీగల్ హెయిర్స్, అది ఇప్పుడు లెట్ us నాట్ గో డీటెయిల్డ్ ఇన్ టు దట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుందా లేకపోతే భార్యకు వస్తుందా అనేటటువంటిది లా ఉంటుంది. ఇది ఆ లా ప్రకారం ఎవరు వాళ్ళకి లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళు కనుక ఈ 2012 తర్వాత ఈ 18 లోపల వాళ్ళ మెంబర్షిప్ కడితే 2012 నుంచి వాళ్ళ పాటలు ఎక్కడ ప్లే చేస్తున్నా కూడా దానికి సంబంధించినటువంటి రాయల్టీ వాళ్ళకు వస్తూనే ఉంటుందన్నమాట. ఈ తర్వాత కూడా ఆ లీగల్ హెయిర్స్కి వస్తూనే ఉంటుంది. ఇది సింపుల్ థింగ్. ఇప్పుడు మిగతా వాళ్ళని అడిగేది ఏంటంటే, మీరు మెంబర్స్ కనుక అయితే మీకు రైట్ ఉంటుంది. మెంబర్స్ కాకపోతే ఏమవుతుందంటే మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ పాటల నిధి మా దగ్గర ఉంటుందన్నమాట. కాకపోతే అది నేరుగా వాళ్ళకి పే చేయడానికి లేదు, బికాజ్ వాళ్ళు మెంబర్స్ కారు కాబట్టి. బట్ 3 సంవత్సరాలు టైం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మెంబర్ అయినా కూడా 2012 నుంచి ఈ పాటలు ప్లే చేయబడిన చోటల్లా వాళ్ళ కోసమని ఎంత వసూలు చేయబడిందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి జరుగుతోంది. తర్వాత వసూలు చేయడాన్ని బట్టి 3 నెలలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది సింపుల్ థింగ్. ఎందుకంటే మీకు ఇంకేదైనా అనుమానం ఉంటే అడగొచ్చు మీరు దీంట్లో. ఇందులో మెంబర్సా తెలుగు సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ టాండన్జీ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? తెలుగులో వీ హ్యావ్ నాట్ డివైడెడ్ ఇట్ లైక్ దట్. నౌ దేర్ విల్ బీ మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అవుతారో ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పడానికి లేదు కదా, యేసుదాస్ గారు నేను తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ అని చెప్పడానికి లేదు. సో ఎక్కడ ఎవరైనా మెంబర్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఎంతమంది అవుతారో లెక్క చూసిన తర్వాత తెలియక తెలుగులో పాడుతున్న వాళ్ళు ఇప్పుడు తెలుసునో తెలుగు తమిళ్ కదండి, అందరూ అన్ని భాషల్లో పాడుతున్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ ఎంతమంది మెంబర్స్ అవుతారో దాన్ని బట్టి మీకు ఆ సంఖ్య కూడా తెలియజేయడం జరుగుతుంది. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.